హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం దాల్ లేక్లో బోట్ హౌస్ స్టేని ఎక్స్ప్లోర్ చేసాము. ఆ వీడియో చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు బోట్ హౌస్ నుంచి షికారా రైడ్కి వెళ్ళాం. ఈ వీడియోలో షికారా రైడ్ ఎక్స్పీరియన్స్, షాపింగ్, కాశ్మీరీ ఫోటోషూట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. సో వీడియో ఎక్స్ప్లోర్ చేసే ముందు ఒక లైక్ వేసుకోండి. సో ఫస్ట్ షికారా అంటే ఏంటంటే ఒక గండోలా టైప్ లైట్ రోయింగ్ బోట్ ఇక్కడ కాశ్మీర్లో చాలా ఫేమస్. ఇది అదర్ లేక్స్ కన్నా దాల్ లేక్లో ఎక్కువ కనిపిస్తాయి. ఈ బోట్స్ లోకల్స్కి ఫిషింగ్, సీవీడ్ హార్వెస్టింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం చాలా యూస్ చేస్తారు ఇక్కడ. మరి టూరిస్టులకి ఈ షికారా రైడ్ ఒక రిలాక్సింగ్ అండ్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. ఈ రైడ్ని మీరు కాశ్మీర్కి వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇది కాశ్మీర్ కల్చర్ని అండ్ సర్రియల్ బ్యూటీని చూడటానికి పర్ఫెక్ట్ వే. చూడండి నీ బోట్స్ అసలు. సో వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. షికారా రైడ్కి హవర్లీ ఛార్జెస్ ఉంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక షికారా రైడ్లో మ్యాక్సిమం 4 మెంబర్స్ మాత్రమే అలౌడ్. సో ప్రైస్ డీటెయిల్స్ ఏంటంటే మీరు 1 అవర్కి వాళ్ళు 800 ఛార్జ్ చేస్తారు, 2 అవర్స్కి 1600 ఛార్జ్ చేస్తారు అండ్ 3 అవర్స్ అయితే 2400 అండ్ 6 అవర్స్ అయితే 4500 వరకు ఛార్జ్ చేస్తారు. మీరు టైం అండ్ గ్రూప్ సైజ్ని బట్టి మీరు ఇక్కడ ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. రైడ్లో మనం ఫ్లోటింగ్ మార్కెట్ చూసాము, చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో శారీస్, జ్యువెలరీ, పష్మినా షాల్స్, కాశ్మీరీ కార్పెట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ చాలా డిఫరెంట్వి మనకు కనిపిస్తాయి. ఈ ప్లేస్లో పష్మినా షాల్స్ చాలా ఫేమస్ అండ్ ఇక్కడ ప్రీమియం క్వాలిటీవి దొరుకుతాయి. కొన్ని ఐటమ్స్ షాపింగ్ చేయడం చాలా ఫన్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ షాపింగ్ బోర్డ్స్ కదా. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఏమైనా కొనాలనుకుంటే ఈ షికారా రైడ్ బయట తీసుకోండి, ఎందుకంటే ఈ షికారా రైడ్లో మీరు ఒకవేళ షాపింగ్ చేస్తే బయట దానికన్నా ఇక్కడ డబుల్ ప్రైజెస్ ఉంటాయి. అది మేము ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఫుడ్ అలాంటివి బోట్లో ఎక్స్ప్లోర్ చేయండి, కానీ ఏదైనా ఐటమ్ కొనాలంటే బయటికి వచ్చి మాత్రమే తీసుకోండి. మన రైడ్ మార్నింగ్ స్టార్ట్ అయింది. బోట్ హౌస్ నుంచి షికారాలో ఎంట్రీ ఇచ్చాం. దాల్ లేక్లో క్లియర్ అండ్ ఫైన్గా ఫ్లోట్ చేయడం అండ్ సరౌండింగ్ గ్రీనరీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. చూడండి మీరు ఆ వ్యూస్, గ్రీనరీ, ఆ బోట్ హౌసెస్, వావ్. మనం బోట్లో వెళ్తుంటే ఇలానే ఫ్లోటింగ్ మార్కెట్స్ చాలా కనిపిస్తాయి మనకి. సో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మేము ఈ బోట్స్లో ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా చూసాం అండ్ ఈవెన్ కాశ్మీరీ టీ కూడా అమ్ముతారు వీళ్ళు. అది కాకుండా ఇక్కడ మేము బార్బిక్యూ కూడా చూసాము ఒక బోట్లో. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మీరు మాత్రం ఫుడ్ ఏదో ఒకటి ట్రై చేయండి, ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ మీరు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రైడ్ హైలైట్ ఏంటంటే కాశ్మీరీ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ చేసాము. ఈ బ్యాక్డ్రాప్లో ఫొటోస్ చాలా స్పెషల్గా ఉన్నాయి. ఈ ట్రెడిషనల్ స్టైల్ ఫోటోషూట్ కూడా షికారా రైడ్లో తప్పకుండా చేయండి. షికారా రైడ్ కాశ్మీర్ కల్చర్కి ఒక స్పెషల్ పార్ట్ అండ్ టూరిస్ట్కి అయితే మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్. సో మీరు ఇక్కడికి వస్తే మాత్రం మ్యాండేటరీ ఈ రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ రైడ్ తర్వాత ఇంకో బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళాము. కాశ్మీర్ వెదర్ ఎలా ఉందంటే మేము మార్నింగ్ ఉన్నప్పుడు ఫుల్ క్లౌడీ ఉండే, ఇప్పుడు ఆన్ ద వేలో ఫుల్ సన్నీ ఉండే. ఇప్పుడు ఇక్కడ చిన్నగా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది అండ్ చుట్టూ రివర్ వ్యూ మస్తు అనిపిస్తుంది. నేచర్లో టైం స్పెండ్ చేయడం అసలు చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ ఇచ్చింది నాకైతే. చూడండి ఆ వ్యూస్. సో ఈ రివర్ వ్యూ పక్కకే ధాబా ఉంది. సో ఇక్కడ ఫ్రెష్లీ మేడ్ నాన్స్ అండ్ పన్నీర్ కర్రీ టేస్ట్ చేసాము. కాశ్మీరీ ఫుడ్ రిచ్ ఫ్లేవర్స్తో చాలా యమ్మీ ఉంది. అసలు పన్నీర్ కర్రీ అయితే నాకు చాలా మంచిగా నచ్చింది. సో మీరు కూడా ఇక్కడికి వస్తే టేస్ట్ చేయండి. అంటే మన టేస్ట్ కన్నా ఇక్కడ చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే.
ఆర్డర్ వచ్చే వరకు ఈ వ్యూస్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడే ఉన్నా. సో ఆ వ్యూ అయితే చూడండి, వావ్. మన ఆర్డర్ వచ్చేసింది. సో చూడండి, మేము కూర్చున్న దగ్గర నుంచి వ్యూ ఎంత నియర్ బై ఉందో. సో పక్కకే రివర్, సో ఈ రివర్ పక్కకే డాబా. సో నాకైతే మస్తు నచ్చింది ఈ వ్యూకి, ఈ కాశ్మీరీ స్టైల్ ఎంజాయ్ చేస్తూ. వావ్. పన్నీర్ కర్రీ అయితే కాశ్మీర్ ఫ్లేవర్స్తో సూపర్ ఉంది. ఈ వీడియోలో షికారా రైడ్ గురించి, షాపింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మనం ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ షేర్ చేశాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ట్రావెల్ కంటెంట్. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా అడ్వెంచర్స్ ఉంటాయి. మనం వెళ్ళే వేలో వ్యూస్ చూడండి, అసలు ఆ హిల్ పైన మొత్తం స్నోనే అండ్ రైట్ సైడ్ మొత్తం ఆ సీనరీ చూడండి, వావ్. సో ఇట్లాంటి ప్లేసెస్లోనే ల్యాండ్ స్లైడ్స్ చాలా అవుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. కొత్త ప్లేస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.